రెడీ సార్. ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు 39వ శ్లోకం చదివాము. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 39వ శ్లోకం చదివాము. అక్కడ ఏమన్నది? ఏషా తే భీత సాంఖ్యే బుద్ధిర్ యోగే సాంఖ్యే బుద్ధి. ఇంతవరకు నీకు సాంఖ్య బుద్ధిని చెప్పాను. యోగే తు ఇమాం శృణు. తు వచ్చిందంటే సబ్జెక్ట్ చేంజ్ చేశాను. యోగేతు యోగ విషయం అయితే ఇప్పుడు చెప్పబోయేది విను. యోగేతు ఇమాం శృణు అంటే ఇదేంటి? నీకు సాంఖ్య బుద్ధి చెప్పాను, యోగ బుద్ధి ఇప్పుడు చెప్తున్నా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా సాంఖ్య బుద్ధికి నువ్వు ఇంకా క్వాలిఫై కాలేదయ్యా. నీకు యోగ బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి చెప్తున్నాను. బుద్ధ్యా యుక్తో యయా పార్థ యయా బుద్ధ్యా యుక్త. ఏ బుద్ధితో కూడినటువంటి వాడై నీవు కర్మబంధాన్ని పోగొట్టుకోగలవో అలాంటి కర్మయోగాన్ని నేను చెప్పబోతున్నాను అని చెప్పని అన్నాడు. అది ఇక్కడ ఈ విషయంలో ఇంకా శంకరాచార్యులు వారు ఏమన్నారు? తాం బుద్ధిని స్తౌతి ప్రరోచనార్థం అన్నాడు. ఈ బుద్ధిని ఆయన స్తుతిస్తున్నాడు అన్నాడు. అంతే అన్నాడు. స్తుతి అంటే ఏమిటి? అదే పరమార్థం అని కాదు. దట్ ఈస్ నాట్ ది హైయెస్ట్ గోల్. హైయెస్ట్ గోల్ వేరే ఉంది. ఇది ఆ హైయెస్ట్ గోల్ చేరుకోవడానికి ఇది పనికొచ్చేటువంటి సాధనం. అందువల్ల దాన్ని స్తుతిస్తున్నాడు. వెరీ నైస్, యూ డూ దిస్ అని చెప్పని. ఇది చదివిన తర్వాత నెక్స్ట్ కోర్స్ అది అని చెప్పని. సో దాన్ని స్తుతి. ఎందుకంటే ఇది సాక్షాత్ కారణం కాదు. జ్ఞానము సాంఖ్యం అనేటువంటిది సాక్షాత్ కారణం అని అన్నాడు ముందు వాక్యంలో. భాష్యంలో జ్ఞానం అనేది సాక్షాత్ కారణం. ఈ కర్మయోగం అనేది పరంపరయా కారణం. పరంపర అంటే స్టెప్ బై స్టెప్ అని. పరంపర అని అంటాం చూడండి. మన గొప్ప పరంపర ఉంది అంటాం. పరంపర అంటే ఏంటి? ఒకటి నుంచి మరొకటి. పరంపర పరాత్ పరం. ఒకటి నుంచి ఒకటికి వచ్చేటువంటిది పరంపర. ఆ విధంగా వచ్చేటువంటిది. ఎవరో తాత నుంచినో ముత్తాత నుంచినో తాతగారి నుంచి తండ్రి గారి నుంచి నా నుంచి నా పిల్లలకు మనవాళ్ళకు ముని మనవాళ్ళకు ఇదంతా ఉంటుంది కండి. పరంపర ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి పరంపర. ఇది పరంపరయా ప్రాప్తం అంటే ఎక్కడంటే కర్మయోగం తర్వాత ఇంకేదో ఆత్మ సంయమ యోగం చేయాలి. దాని తర్వాత కొంచెం ధ్యాన యోగం చేయాలి. దాని తర్వాత భక్తి యోగం చేయాలి. సగుణ భక్తి ఇవన్నీ చేయాలి. ఆ సగుణ భక్తి నుంచి నిర్గుణ భక్తి క్వాలిఫై కావాలి. గ్రాడ్యుయేట్ కావాలి. ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా అందుకని పరంపరయా సాధన. ఇది పూర్తిగా డిస్మిస్ చేయడానికి లేదు. సో అది ఇక్కడ విషయం. ఆ సాక్షాత్ కారణం అయితే ఉత్తమాధికారికి. నువ్వు ఇంకా మధ్యమాధికారో లేక మందాధికారిగానో ఉన్నావు. కాబట్టి నీకు కర్మయోగం చెప్తున్నాను అని చెప్పని ఇక్కడ చెప్పాడు. ఏది? అవతారిక కాదు, ఆ లాస్ట్ వాక్యంలో 39వ శ్లోకానికి చిట్ట చివరి వాక్యంలో ఆ విషయం చెప్పాడు. తర్వాత 40వ శ్లోకం ఇప్పుడు మనం చదవాలి. దీనికి అవతారిక ఏం లేదు. శ్లోకం చదువుదాం. కించాన్యత్ అని ఉంది నా పుస్తకంలో. కించాన్యత్ అన్యత్ నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. ఓకే, ఇక పద విభాగం చూద్దాం. మొదట నా ఇహ నేహ. ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలు నేహ అని పెట్టుకుంటున్నారు. అది ఏమిటో మరి గూగుల్ అమ్మ వాళ్ళకి ఏం చెప్పిందో తెలియదు కానీ నేహ అని పెట్టుకుంటున్నారు. నేహ అంటే ఏమిటి? నా ఈహ అంటే ఏమిటి? ఇక్కడ లేదు అని. నేహ అంటే ఇక్కడ లేదు అని. ఎనివే, నా ఇహ అభిక్రమ నాశ అనేది ఒకటే పదమే. అది అభిక్రమస్య నాశ అంటే అభిక్రమం అంటే ఆరంభం చేయడం. ఆరబ్ధస్య నాశ. పని అయిపోయిన దానికి నాశం అంటూ ఏమి లేదు అని. అభిక్రమ నాశ అస్తి ప్రత్యవాయ న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య. స్వల్పమప్యస్య అనే దానిలో స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతః భయాత్. అది ఇక్కడ పద విభాగం. అర్థం ఏంటి? నా ఇహ ఇక్కడ అంటే ఏంటి?
ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి ఈ యోగ మార్గం ఏదైతే ఉన్నదో, కర్మయోగ మార్గం ఏదైతే ఉన్నదో దానిలో అభిక్రమనాశః అస్తి. అభిక్రమం అంటే ఏంటి? ప్రారంభం. ఏదో ఒకటి ప్రారంభం చేశాం. ప్రారంభం చేసిన తర్వాత పని ముందుకు నడుస్తూ ఉన్నది. ఏదో కారణాల వల్ల అది పూర్తి చేయలేకపోయినాం. పూర్తి చేయలేకపోతే దానివల్ల ఇంకేమన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దానివల్ల ఇంకేమన్నా తీవ్రమైనటువంటి ఇంకేమన్నా డేంజర్స్ ఉన్నాయా? అంటే అలాంటి అభిక్రమ నాశః ఏమీ లేదు. ఆ పోనీ చేసిండేదంతా టోటల్లీ ఫెయిల్ అయిపోతుందా? సపోజ్ యూ హావ్ స్పెంట్ ₹100 100 ఏదో సంథింగ్ మనీ స్పెండ్ చేశారనుకోండి. ఆ డబ్బులంతా వేస్ట్‌గా పోయినట్టేనా? నీళ్ళలో పోసినట్టేనా? అని. అట్లాంటిది కాదయ్యా! దానికి కూడా ఫలితం ఉంటుంది. నా అభిక్రమ నాశః అస్తి. దీనిలో ప్రారంభించిన దానికి పూర్తిగా నాశనం అంటూ లేదు. తర్వాత ప్రత్యవాయః న విద్యతే. ప్రత్యవాయః అనే పదాన్ని మనం ముందు కూడా 1, 2 సార్లు చెప్పుకున్నట్టు గుర్తు. నిత్య నిత్య కర్మలున్నాయి కదా! నిత్య కర్మణః అకరణే ప్రత్యవాయః అంటారు. నిత్యస్య కర్మణః అకరణే ప్రత్యవాయః. అంటే చేయకపోతే నెగెటివ్ రిజల్ట్. చేస్తే అదేదో పెద్ద పాజిటివ్ రిజల్ట్ ఏం లేదు. నిత్య కర్మకు కూడా పాజిటివ్ రిజల్ట్ ఉందని శంకరాచార్యులు వారు చోట రాశారనుకోండి. మీమాంసకులు చెప్పేదేంటంటే నిత్య కర్మకు దానికి ఇదేం లేదు. ప్ర ఫలం లేదు. ఆహ్, ఇంకేదో శ్లోకంలో ఇదివరకే చెప్పామా? ఇంకా వస్తుంది. ఆ నిత్య కర్మకు కూడా ఫలితం ఉంటుంది అని. సో, ఎనీవే నిత్య కర్మ చేయకపోతే ప్రత్యవాయం ఉంది. మనకి ఇంగ్లీష్‌లో సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటుంటాం కదా! ఇట్ ఈస్ ఎ సిన్ ఆఫ్ ఒమిషన్. నువ్వు చేయాల్సినటువంటి నీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో, నీ డ్యూటీ ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ ఎ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ లాగా. నిత్య కర్మ ఉన్నదనుకోండి, నిత్య కర్మ అంటే ఏంటి? సంధ్యావందనం ఉన్నది. ఇక్కడ పంచమహాయజ్ఞాలు అనేది కూడా ఒకప్పుడు బిగినింగ్‌లో చెప్పినట్టు గుర్తు. పంచమహాయజ్ఞాలు అంటే అదేదో గొప్ప మహాయజ్ఞాలు, గొప్పగా ఫైర్ ప్లేస్ ఉంటుంది, యజ్ఞ వేదిక ఉంటుంది అని అనుకోనక్కర్లే. ఆ పేరుకు మహాయజ్ఞాలన్నారు. మహాయజ్ఞానులు ఎందుకన్నారంటే, దే హావ్ సంథింగ్ టు డూ విత్ ది సెల్ఫ్ కంట్రోల్. మామూలు యజ్ఞాలన్నీ కూడా డబ్బులు అక్కడ చెక్ రాసి చెక్కు రాసేసి, అక్కడ మిగతా సంభారాలన్నీ వస్తాయి. అక్కడ పోయి కూర్చోవడం, పట్టు చీర కట్టుకొని పట్టు పంచ, పట్టు చీర ఈయన పట్టు పంచ, ఆమె పట్టు చీర కట్టుకొని కూర్చోవడం. ఏదో హడావిడి చేయడం అది. దానిలో ఇంటర్నల్ ఇదేమి లేదు. ప్యూరిఫికేషన్ ఏమి లేదు. ఈ నిత్య కర్మలో ఏంటి? స్వా దేవయజ్ఞం, పితృయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. అంటే దేవయజ్ఞం అంటే ఏంటి? దేవతార్చన చేయడము, దేవతలను శ్రద్ధగా పూజించడము. పితృయజ్ఞం, పితృదేవతల్ని స్మరించుకోవడము, వాళ్ళ గురించి ఏదో రోజు పితృయజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత స్వాధ్యాయ యజ్ఞం. అంటే నాకు సంబంధించినటువంటి నా శాఖ వేదాన్నో ఏదో చదువుకోవడము. దాని తర్వాత మళ్ళీ ఏంటి? అతిథి యజ్ఞం. పూర్వకాలంలో అతిథి ఎవడున్నా బయటున్నాడా, అతిథి ఉన్నాడా అని చెప్పి నీ గుడి దగ్గర అక్కడ ఇక్కడ వెళ్లి చూసి చూసి వచ్చిన తర్వాతనే భోంచేసేవాళ్ళు. ఎవరు అతిథి లేరంటే ఓకే. అప్పుడు భోంచేసేవాళ్ళు. అతిథి ఎవడన్నా ఉన్నారంటే వాళ్ళని పిలిచి మొట్టమొదట అతిథికి పెట్టాలి. అతిథి యజ్ఞము. అలాగే భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే పశువులకు రకరకాల అన్ని ప్రాణులకు కూడా కొంచెం అంతో ఇంతో అన్నం తీసుకుపోయి బలి వాటికి ఇవ్వడము. దీస్ ఆర్ ఏంటి ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీ ఒక ఇంటర్నల్ ప్యూరిటీని తెచ్చేటువంటివి. యజ్ఞము అనేటువంటిది కూడా ఆహ్, ఆ విధంగా అనుకుంటే ప్యూరిటీ ఉంటుంది. ఏది నిష్కామ కర్మ చేస్తే. దానిలో యజ్ఞం అనే దానిలో మనం కామ్య కర్మ కదా అది. బట్ వీటిలో నిత్య కర్మలు, మహాయజ్ఞాలు అనేటువంటి వాటిలో దానిలో ఎన్నో ప్యూరిటీ ఈస్ ఇన్వాల్వ్డ్. అందుకని వాటిని మహాయజ్ఞాలు అన్నారు. సో, ఇవి చేయకపోతే ప్రత్యవాయం. కానీ ఈ ఈ దీనిలో కర్మయోగంలో చేయకపోతే దానిలో మధ్యలో ఆపేస్తే ప్రత్యవాయం అంటూ ఏమి లేదు అని. మొదలుపెడుతున్నావు. చేయకపోతే ప్రత్యవాయం అంటూ కూడా ఏం లేదు. బట్ మధ్యలో ఆపేసినా ప్రత్యవాయం లేదు. ప్రత్యవాయః న విద్యతే. ఇంకా ప్రత్యవాయం ఎలా ఉంటుందంటే, వాడెవడో మంత్రం చెప్తాడు. ఇదివరకు కూడా ఆయనెవరు ఇంద్ర శత్రుర్వర్ధస్వ అని ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పినట్టుంది. ఒక చోట ఉదాత్త స్వరం ఇవ్వడం పోయి, ఇంకొక చోట ఉదాత్త స్వరం ఇచ్చాడనుకోండి, దానిలో అర్థం మారిపోతుంది. అంటే నువ్వు యజ్ఞం చేస్తున్నావు. యజ్ఞం చేసేటప్పుడు ఏంటి? నేను యజ్ఞం చేస్తున్నాను. నాకు ఫలితం రావాలి అని ఒక రకమైనటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా ఉంటుందది. గివ్ అండ్ టేక్ లాగా ఉంటుంది. గివ్ అండ్ టేక్ లాగా ఉంటే దేవుడు కూడా గివ్ అండ్ టేక్ ధోరణిలోనే ఉంటాడు ఆయన కూడా. ఆయన కూడా మనం గివ్ అండ్ టేక్ ధోరణిలో ఉంటే ఆయన కూడా గివ్ అండ్ టేక్ ధోరణిలోనే ఉంటాడు. "ఏయ్! నువ్వు సరిగ్గా చెయ్యి. నువ్వు సరిగ్గా చేస్తేనే ఇస్తానంటాడు. నువ్వక్కడ దర్భపుల్ల సరిగ్గా పెట్టలేదు. లేకుంటే నువ్వు ఇంకేదో సమ్ అదర్ థింగ్ ఇంకో దిక్కుకు మళ్ళినావు. లేకుంటే సెల్ ఫోన్ చూస్తూ పూజ చేశావు. లేకుంటే నీకు ఫలితం లేదు పో" అంటాడు. బట్ ఇక్కడ నిష్కామ కర్మలో అలా గాదు. నిష్కామ కర్మలో ఎందుకంటే మనం కామం, ఫల దృష్టి అనేటువంటిదే లేకుండా, మనం కేవలం చిత్తశుద్ధి గురించి, మన ఆత్మశుద్ధి గురించి ఏదైతే చేసుకుంటున్నామో, దీనిలో కొంత చేసి ఏదో కారణాల వల్ల వదిలేసినా కూడా అది లేదు. దీనిలో అలాగే ఇతి కర్తవ్యత అంటాం చూడండి. ఆ ప్రొసీజరల్ డిఫెక్ట్స్.
ఆ ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా చిన్న చితక ప్రొసీజరల్ డిఫెక్ట్ ఉన్నా కూడా నీ శ్రద్ధను చూస్తే ఆ భగవంతుడు నీ శ్రద్ధను చూస్తున్నాడు గానీ అదేంటి నీ భక్తిని చూస్తున్నాడు కానీ విభక్తిని చూడడం లేదు అని కొంతమంది అంటుంటారు. ఈ మాట జనరల్‌గా అంటుంటారు. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు గానీ విభక్తిని చూడడమే అంటుంటారు. అంటే సంస్కృతం సరిగ్గా తెలుసుకోకుంటే ఏదో చెప్పేస్తుంటాం అనుకోండి. అప్పుడు వాడు సమర్థించుకుంటుంటారు. ఎనీవే అది కూడా కరెక్టే. పాయింట్ ఏమో కరెక్ట్ అది. సో, ప్రత్యవాయః న విద్యతే. ప్రత్యవాయం అనేటువంటిది లేదు. స్వల్పం అపి అస్య ధర్మస్య. ఈ ధర్మం, ధర్మం అంటే ఏంటి? ఈ మార్గం ఇప్పుడు ధర్మం అంటే డ్యూటీ అనుకోండి. ధర్మం అంటే బేసికల్లీ ఇట్స్ ఎ డ్యూటీ. ఏది ఒక శ్రద్ధ, భక్తి పూర్వకంగా అనుష్ఠించినటువంటి కర్మయోగం ఏదైతే ఉన్నదో అది. శ్రద్ధ, భక్తి అందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు సమత్వ బుద్ధి అనే మాట కూడా అన్నాడు. సో, శ్రద్ధ, భక్తి, సమత్వ బుద్ధి అంటే సుఖదుఃఖే సమయకృత్వా అని అక్కడ సమత్వ బుద్ధి చెప్పాడు కదా! ఆ సమత్వ బుద్ధితో అనుష్ఠించినటువంటి ఈ కర్మ స్వల్పమపి కొంచెమైనా గూడా ఏమిటి అది ఈ మిగతా యజ్ఞము, దానము, తపస్సు ఇట్లాంటి కర్మలున్నాయి గదా! ఎవడికైతే ప్రిస్క్రైబ్ చేసినటువంటివి. అలాంటి కర్మలు స్వల్పమైనప్పటికి కూడా త్రాయతే మహతః భయాత్ గొప్ప భయం నుంచి మహత్ భయం. మహత్ భయం అనేది ప్రథమ విభక్తి. మహతో భయాత్ అనేది పంచమి విభక్తి. మహత్ అంటే గొప్పది. భయం, భయం అనేది నపుంసకలింగం కాబట్టి అడ్జెక్టివ్ గూడా నపుంసకలింగంలో ఉంటుంది మహత్ అనేటువంటిది. పంచమి విభక్తికి మహతః భయాత్ పంచమి గొప్ప భయము వల్ల కూడా గొప్ప భయము నుండి, వలన, నుండి ఇవన్నీ కూడా వస్తుంది కదా! గొప్ప భయము నుండి త్రాయతే రక్షిస్తుంది అని. సో, భాష్యం చూద్దాము. న ఇహ మోక్ష మార్గే కర్మయోగే न इह मोक्षमार्गे कर्मयोगे అవిక్రమనాశః అవిక్రమణం అభిక్రమః ప్రారంభః अभिक्रमनाशः अभिक्रमणम् अभिक्रमः प्रारम्भः తస్య నాశः న అస్తి యథా కృష్యాదేః. तस्य नाशः न अस्ति यथा कृष्यादेः। యోగ విషయే ప్రారంభస్య న यो అనైకాంతిక ఫలత్వం ఇత్యర్థః. योगविषये प्रारम्भस्य न अनैकान्तिकफलत्वम् इत्यर्थः। ఇహ మోక్ష మార్గే ఈ మోక్ష మార్గం ఏదైతే ఉన్నదో ఎందుకు ఎలా మోక్ష మార్గం అంటే పరంపరయ మోక్ష మార్గం. సాక్షాత్ మోక్ష మార్గం కాకపోయినా పరంపరయ మోక్ష మార్గం కాబట్టి ఇందులో మోక్ష మార్గే కర్మయోగే ఈ కర్మయోగము అనేటువంటిది మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గమైనటువంటి కర్మయోగంలోనే ఈ మోక్ష మార్గే కర్మయోగి అని దాన్ని ఒక అడ్జెక్టివ్ లాగా వాడారు. ఈ మోక్ష మార్గమైనటువంటి ఈ కర్మయోగంలో అభిక్రమస్య నాశ. అభిక్రమ అంటే ఏంటి? అభిక్రమ అంటే ప్రారంభ. ఏదో ఒకటి ప్రారంభం బిగినింగ్ చేశారు ఆయన. సో దాని యొక్క అభిక్రమ ప్రారంభ. అభిక్రమణం అంటే అభిక్రమణం. క్రమ అనేటువంటి ధాతువుకి ఒక స్టెప్ అని అర్థం, అంతే అర్థం. త్రివిక్రమ అంటాం అనుకోండి. త్రివిక్రమ అంటే ఏమిటి? 3 హ్యూజ్ స్టెప్స్ వేసినటువంటి వాడు. విక్రమ విశేషణ క్రమ. క్రమ అంటే ఒక స్టెప్ వేయడం, అడుగు వేసిపోవడం. క్రమక్రమంగా అనే పదం కూడా వాడుతుంటాం. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత క్రమక్రమంగా అనేది. సో అభిక్రమణం అంటే ఏంటి? ముందుకెళ్ళడం, ఏదో ఒకటి స్టార్ట్ చేయడం అన్నమాట. అభిక్రమణం అంటే ఆరంభ. అభిక్రమ నాశ ప్రారంభ. తస్య నాశ అంటే అది పూర్తిగా దాని యొక్క వేస్ట్‌ఫుల్ కాదు. నువ్వు కొన్నాళ్ళు చేసిన తర్వాత ఏదో కారణాల వల్ల చేయలేకపోయావనుకోండి. చేయలేకపోతే అది పూర్తిగా వృథా కాదు. ఎందుకని? మనం మనం ఈశ్వరార్పణ బుద్ధితో పని చేశాము. కర్మ ఫలం కావాలి అని చేయలేదు. సో, దానివల్ల ఒక కర్మ చేయడం వల్ల దాని యొక్క వాసనలు, కొన్ని సంస్కారాలు అనేటువంటివి మనసులో ఉంటాయి. ఆ సంస్కారాలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సైకాలజీ కర్మయోగ ఈస్ పార్ట్‌లీ డిపెండెంట్ ఆన్ సైకాలజీ. ఏమిటిది? ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాము. దానికి కేవలం చిత్తశుద్ధి గురించే చేస్తున్నాము. చేస్తున్నప్పుడు దాని యొక్క సంస్కారాలు ఏర్పడతాయి గదా! మనసులో కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఆ సంస్కారాల వల్ల దే ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఆ సంస్కారాలు అనేవి కూడా సరైన దిశలో ఉన్నాయి కాబట్టి, ఆ సరైన దిశలో మళ్ళీ ఎప్పుడో కొంచెం ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకని అభిక్రమస్య నాశః అనేటువంటిది లేదు. దానివల్ల గూడా అలాంటి మంచి మంచి సంస్కారాలు ఏర్పడ్డము, మంచి వాసనలు లేక సంస్కారాలు ఏర్పడ్డము అనేటువంటి ఫలం ఒకటున్నది. తరువాత తస్ నా విక్రమస్య తస్య నాశః అస్తి యథా కృష్యాదేః. కృషి అంటే ఏంటండి? కృషి అంటే వ్యవసాయం అంటాం చూడండి మనం. సేద్యం. వ్యవసాయం అనే పదానికి వేరే అర్థం చూడబోతున్నాము. సేద్యం.
కృషిలో ఏమవుతుంది? కృషిలో ఏదో కొంచెం రైతు దున్నుతాడు, విత్తనాలేస్తాడు, ఫస్ట్ నీళ్లు కడతాడు, విత్తనాలేస్తాడు, భూమిని సాగు చేసి అంతా చేస్తాడు. చేసిన తర్వాత మేబీ అతివృష్టి, అనావృష్టి కారణంగానో లేక ఇంకేదో పెస్ట్ కంట్రోల్ లేకపోవడం వల్లనో పంట నష్టం వచ్చిందనుకోండి. సో, కృషి పూర్తిగా నష్టమైపోతుంది. సో, కృషి మొదలైన వాటిలో మొదలైనవేంటే ఇంకా ఇంకోటి కూడా చెప్పబోతున్నాడు ఇంకా. చికిత్స అనేది కూడా చెప్పబోతున్నాడు ఆలయం. సో, కృషి మొదలైన వాటిలో ఎలాగైతే ఒక ప్రత్యవాయం ఒక ప్రారంభస్య నాశః ఒకటి ఆరంభం చేశావు. ఆరంభం చేసిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది. పంట పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. దానివల్ల ఏ నయా పైసా లాభం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ నష్టం. ఎందుకంటే దాన్నంతా క్లీన్ అప్ చేసుకోవడం అదొక పెద్ద కష్టము. సో, కాబట్టి అలాంటి నాశనం ఇక్కడ లేదు. యథా కృష్యాది. యోగ విషయే అంటే యోగ విషయే అంటే కర్మయోగ విషయే ప్రారంభస్య న అనైతికాంతిక ఫలత్వం. అనైతికాంతిక, ఏకాంతిక అనే పదం ఫస్ట్ చూద్దాం. ఏకాంతం అంటే ఏమిటి? ఒకే ఎండ్ ఏకః అంతః యస్య తత్ ఏకాంతమని. ఏకః అంతః ఒకటే ఎండ్ దట్ ఈస్ ఓన్లీ గోల్ అదే అనుకోండి. ఒకే గోలు లేకుంటే ఒకే ఫలం. అది ఏకాంతం. ఓన్లీ సింగిల్ మైండెడ్ అంటాం చూడండి సంథింగ్ లైక్ దట్. ఏకాంతిక. ఏకాంతిక ఫలత్వం అంటే ఏమిటి? ఒక పని చేసిన తర్వాత తప్పకుండా ఫలం లభించడం అనేటువంటిది ఏకాంతిక ఫలత్వం. అనైకాంతికం అంటే ఏమిటి? నా ప్లస్ ఏకాంతిక బికమ్స్ అనైకాంతిక. నా ప్లస్ ఏకాంతిక బికమ్స్ అనైకాంతిక. అనైకాంతిక అంటే నిశ్చయంగా లేదు. నిశ్చితంగా లేదనమాట. డెఫినెట్‌లీ లేదు. సంథింగ్ విచ్ ఈస్ ఇండెఫినిట్. ఇక్కడ దీనిలో ఏమిటి? యోగ విషయంలో ప్రారంభించబడినటువంటి వాటికి ఈ అనిశ్చిత పరిస్థితి అనేటువంటిది లేదు అని. ప్రత్యవాయః న విద్యతే అంటున్నారు. ఇక్కడ ఏమున్నది? యోగ విషయే ప్రారంభస్య న అనైతికాంతిక ఫలత్వం. 2 నెగెటివ్స్ ఉన్నాయి చూడండి. ఏకాంతిక ఫలత్వంకు నెగెటివ్, అనైకాంతిక ఫలత్వం. నా ప్లస్ ఏకాంతిక ఫలత్వం, అనైకాంతిక ఫలత్వం. నా అనైకాంతిక ఫలత్వం అంటే అనిశ్చితత్వం అనేటువంటిది లేదు. అంటే ఏంటి? ఫలం డెఫినిట్‌గా ఉంటుంది. దీనికి ఎలా నీవు చేసినటువంటి ఏదైతే కర్మయోగం వాటెవర్ లిటిల్ బిట్ యూ హావ్ డన్ దానికి ఫలితం ఉంటనే ఉంటుంది అని. దానికి పూర్తిగా అది అది నాశనం కాదు. యోగ విషయే ప్రారంభస్య న అనైతికాంతిక ఫలత్వం. ఈ అనైతికాంతికం అనేటువంటి పదాన్ని మామూలుగా అక్కడక్కడ మన పుస్తకాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా అనైతికాంతిక ఏకాంతిక సుఖం అంటారు. ఏకాంతిక దుఃఖ నివృత్తి అనే పదం వాడుతుంటారు. ఏకాంతిక దుఃఖ నివృత్తి అంటే దుఃఖ నివృత్తి అనేది డెఫినిట్‌గా జరుగుతుంది అనేది. ఈ శాస్త్రాన్ని చదివారంటే తర్కము ఇంకా కొన్ని బిగినింగ్‌లోనే కొన్ని సూత్రాలున్నాయి. ఏకాంతిక సాంఖ్య కారికల్లో గూడా వస్తుంది. సాంఖ్య కారికల్లో గూడా మొట్టమొదటి కారికలోనే ఏకాంతిక దుఃఖ నివృత్తి అంటాడు. అంటే డెఫినెట్‌లీ దుఃఖ నివృత్తి అని. దట్ ఈస్ ది మెయిన్ గోల్. నిశ్చితంగా దుఃఖ నివృత్తి అవుతుంది అని. ఏది సాంఖ్య విషయంలో ఆ సాంఖ్య తత్వాన్ని తెలుసుకుంటే అని. సో, ఆ శాస్త్రాన్ని ప్రశంసించేటప్పుడు వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటుంటారు. సో, ఇక్కడ అనైకాంతికం అంటే అనిశ్చితం. ఇది అనైకాంతిక ఫలితం ఇది అర్థః. నెక్స్ట్ లైన్ కించ నాపి చికిత్సావత్ ప్రత్యవాయో విద్యతే. च न अपि चिकित्सावत् प्रत्यवायो विद्यते। కింతు స్వల్పమపి అస్య యోగధర్మస్య అనుష్ఠితం किन्तु स्वल्पमपि अस्य योगधर्मस्य अनुष्ठितं త్రాయతే రక్షతి మహతః సంసారభయాత్ त्रायते रक्षति महतः संसारभयात् జన్మ మరణాది లక్షణాత్. जन्म-मरणादिलक्षणात्। కించ కించ అంటే మరియు అని ఇంక అంతేగాక అన్నట్టుగా. కించ నాపి చికిత్సావత్. చికిత్స అంటే ఏంటి? ట్రీట్మెంట్ ఏదో మెడికల్ ట్రీట్మెంట్ అనుకోండి చికిత్స. అది మనం చికిత్స అనేటువంటిది ధాతువు ఏమిటో తెలీదు. బట్ ఎనీవే చికిత్స అంటే మనకందరికీ అర్థమైందే. మెడికల్ చికిత్స అంటుంటాం గదా! శస్త్రచికిత్స, మరో చికిత్స ఇది అంటుంటాం. చికిత్సావత్ ప్రత్యవాయః న విద్యతే. అంటే ఏమిటి? చికిత్స కొంతకాలం చేస్తాడు. లేకుంటే ఒక కోర్స్ ఇస్తాడు. నువ్వు ఇదిగో ఈ టాబ్లెట్లు ఇన్నాళ్ళు ఏసుకోవాలి అని ఒక కోర్స్ ఇస్తాడు. కోర్స్ కంప్లీట్ గాకుండా మనం ఏదో ఫర్ సమ్ రీజన్ కోర్స్ కంప్లీట్ కాలేదనుకోండి. కోర్స్ కంప్లీట్ కాకుంటే దానివల్ల కొన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ రోగం ఇంకొంచెం బలపడొచ్చు. ఇంకేదో సమ్ అదర్ నెగెటివ్ ఎఫెక్ట్ రావచ్చు. అలాంటి ప్ర ఇవి అట్లాంటివి ఉండవు. కోర్స్ కొన్నాళ్ళు జేసి, మళ్ళీ కొన్నాళ్ళు మానేస్తే మనం సామాన్యంగా జేస్తుంటాం. ఆ పని లేజినెస్ వల్ల 2 రోజులు యేసుకొని సరేలే పోనీలే అని వదిలేస్తుంటాం.
సో, ఒక్కొక్కసారి ప్రత్యవాయం వస్తుంది. మనం ఏదో మొండికేసుకొని ఉంటాం కాబట్టి ప్రత్యవాయం రాకపోవచ్చు. ప్రత్యవాయం అనే శబ్దం గూడా ప్రతి, అవ, అయ అని దాని యొక్క ధాతువు. అయ గతవు అని గదా! అయ అనే ధాతువుకి గతి, గత్యస్తకం. గతి అంటే మూవ్‌మెంట్. ప్రతి అవ, అవ అంటే డౌన్. ప్రతి అవ గయ గచ్చతి అని. అంటే ఏంటి? ప్రతి అంటే అపోజిట్ డైరెక్షన్ అని. ఇంతకు ముందు చెప్పిన దానికి ప్రతి మీన్ కాంట్రరీ టు దట్ అవ గచ్చతి. కిందికి డౌన్ వెళ్ళిపోవడం అన్నమాట. అవగచ్చతి అని. సో, ఆ విధంగా ప్రత్యవాయ డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ అన్నమాట. డౌన్ ఫాల్ అంటాం చూడండి ప్రత్యవాయ అని. అంటే ఇక్కడ నెగెటివ్ డౌన్ ఫాల్ అనే అర్థం కాదు. ప్రత్యవాయ అంటే ఒక నెగెటివ్ రిజల్ట్ అని అన్నమాట. అది చెప్పాను కదా! ఇతి కర్తవ్యత లోపమని. మీమాంసా శాస్త్రంలో ఇతి కర్తవ్యత అనే మాట ఉన్నది. ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మలో ఇదిగో ఇవన్నీ కూడా కర్మ యొక్క అంగములు ఇవన్నీ కూడా సాంగోపాంగంగా అంటుంటాం. అంగ ఉపాంగంగా ఈ కర్మలో ముఖ్యమైనటువంటి అంగములు ఇవి. ఉపాంగములు ఇవి. అంగములన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉపాంగములు గూడా ఉండి తీరాలి. ఉపాంగములు అంత లేకపోయినా పర్వాలేదు గానీ, బట్ అవి గూడా ఉంటే చాలా మంచిది. ఇలాంటివన్నీ ఉంటాయి గదా! అది అక్కడ ఇతి కర్తవ్యత అంటారు. ఇతి కర్తవ్యత అంటే సంథింగ్ లైక్ దాన్నేమంటాం ప్రొసీజర్ ఒక పని జేయడానికి ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రాక్టీస్ లేకుంటే ఒక ప్రొసీజర్ లాంటిది ఇతి కర్తవ్యత. సో, అలాంటిది. బట్ ఇక్కడేంటి కింతు ఇక్కడ ఈ దీని సందర్భంలో ఏంటి? స్వల్పమపి అస్య యోగ ధర్మస్య అనుష్ఠితం. ఈ యోగ ధర్మం, కర్మయోగ ధర్మం ఏదైతే ఉన్నదో దీన్ని కొంచెం అనుష్ఠించినా కూడా త్రాయతే రక్షతి. ఏది రక్షిస్తుంది? త్రాయతే అంటే రక్షతి. దేనివల్ల? మహతః సంసార భయాత్. గొప్ప ఏమిటి భయం? మహత్ భయం అంటే ఏంటబ్బా? అంటే సంసార భయమట. అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. సంసార భయం అందరికీ ఉంటుందా అండి? అందరికీ ఉండకపోవచ్చు. సరే సంసారం అంటే ప్రీతే ఉంటుంది గానీ, సంసార భయం ఎవడికుంటుంది? చాలా మందిని అడగండి. "ఏమయ్యా! సంసారం నీకేం భయంగా ఉందంటే" "అరే! ఎంత బాగుందో భలే ఉందయ్యా! ఎన్ని సుఖాలున్నాయి ఏంటి" అనే ధోరణిలో మాట్లాడతారు జనాలు. సో, అలా గాకుండా సంసార భయం అనేది ఎవడికొస్తుంది? కొంచెం అంతో ఇంతో నిత్యానిత్య వస్తు వివేకం చేసినటువంటి వాడికి సంసార భయం అనేది వస్తుంది గానీ, మామూలుగా అందరికీ రాదు. సంసార భయం అనేటువంటిది. ఇక్కడ పాపం ఆయన శంకరాచార్యుల వారు ప్రెజ్యూమ్ చేసుకుంటున్నాడు మనందరికి కూడా ఏదో సంసార భయం ఉందని. ఆయన ప్రెస్యూమ్ చేసుకుంటున్నాడు. సో, మహతః సంసార భయాత్. ఈ గొప్ప సంసారం అనేటువంటి భయం నుంచి ఎలాంటిదయ్యా ఇది సంసార భయం దేనివల్ల? జన్మ మరణాది లక్షణాత్. జన్మ పుడుతుంటాడు, మళ్ళీ మరణిస్తుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ మరణిస్తుంటాడు. పునరపి జననం, పునరపి మరణం అని. సో, మనకు కొంతవరకు అన్నా కొంచెం కొద్దిగా విచారం చేసుంటే, లేక కొద్ది వరకునైనా శ్రవణం చేసుంటే, లేక కొద్ది వరకునైనా నిత్యానిత్య వస్తు వివేకం చేసుంటే, కొంతవరకు సంసార భయం అనేదొస్తుంది. లేకుంటే ఏదో కొంచెం విషయం తెలుసుకుందాం, తత్వం ఏంటో తెలుసుకుందాం అనేటువంటి భావన వస్తుందనమాట. సో, ఇది సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాత్ త్రాయతే. ఎలా రక్షిస్తుంది? అంటే మనలో ఆ సంస్కారాలు ఏర్పడి ఉంటాయి. ఆ సంస్కారాలు మనల్ని కొద్దిగా ముందు నుంచి ముందుకు లాక్కెళ్తాయి. సంసార భయం. భయం అనేది ఎందుకంటే అక్కడ మధుసూదన సరస్వతి మంచి మాట రాశాడు. దైన్యాత్మిక చిత్తవృత్తి విశేషః అంటాడు. భయం అంటే ఏమిటి? ఒక రకమైనటువంటి దీనత్వం అంట. దీనత్వం దైన్యాత్మిక చిత్తవృత్తి విశేషః. దీనత్వం ఎందుకురా అంటే ఏదో గొప్ప డేంజర్ రాబోతున్నది. ఎదుర్కోవడానికి మనకు శక్తి లేదు. శక్తి లేనప్పుడు మన యొక్క అసామర్థ్యం వల్ల మనకు ఒక రకమైనటువంటి దీనస్థితికి వెళ్తాం. సో, అది భయము అంటే. ద ద దైన్యాత్మిక చిత్తవృత్తి విశేషః అని చెప్పి అంటే ఒక రకమైనటువంటి ఇనబిలిటీ టు ప్రొటెక్ట్ వన్‌సెల్ఫ్ అలాంటి స్థితిలో మనకు భయం ఏర్పడుతుంది గదా! ఇదేంటి కొంచెం ఆలోచన చేసినటువంటి వాడికే అంతో ఇంతో చింతన చేసినటువంటి వాడికి సంసార భయం ఉంటుంది. దాని నుంచి మనల్ని రక్షిస్తుంది అని. నెక్స్ట్ లైన్. ఇది గూడా ఈ శ్లోకాన్ని గూడా కొంచెం ఈ ముందు శ్లోకంలాగా కొంతవరకు స్థుతిలాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క జన్మలోదే గాదు గదా! పాత జన్మలవి గూడా ఉన్నాయి. సంచిత కర్మ గూడా ఉన్నది. కాబట్టి సంచిత కర్మ గూడా అది ఇది ఒక చిన్న బ్యాగేజ్ అంతా ఉన్నదనమాట. ఈ జన్మలో చేసిన కర్మలు కొంత చేసిన కర్మలకు ఫలితం ఉండదు. బట్ పాతవన్నీ ఉన్నాయి గదా! బ్యాక్‌లాగ్. సో, ఇది గూడా కొంతవరకు స్థుతిలాగా తీసుకోవాలి. బట్ పాయింట్ కరెక్ట్. ఏమిటి? దీనికి నాశనం లేదు. ఈ ఈ కర్మయోగకు నాశనం లేదు. ప్రత్యవయం లేదు అనేది దట్ ఈస్ ద పాయింట్. తర్వాత నెక్స్ట్ శ్లోక దానికి ఒక చిన్న వాక్యం అవతారిక. యా ఇయం సాంఖ్యే బుద్ధిః ఉక్తా యోగే చ వక్ష్యమాణ లక్షణా సా
యా ఇయం సాంఖ్యే బుద్ధిః ఉక్తా యోగే చ వక్ష్యమాణ లక్షణా సా. ఆ బుద్ధి ఎలాంటిది అని చెప్పబోతున్నాడు. యా ఇయం సాంఖ్య బుద్ధి ఉక్త. యా ఇయం ఏయం అంటే యా ఇయం ఏదైతే ఈ సాంఖ్యలు యోగ బుద్ధి చెప్పబడిందో ఉక్త ఏమిటిది సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి? ఆత్మ అనేటువంటిది నిత్యము తర్వాత నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము ఇదేంటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి స్వరూపము అవికారి ఇలాంటివన్నీ చెప్పబడింది కదా. ఆత్మతత్వం ఇలాంటిది, ఆ శుద్ధ అవికారి అయినటువంటిది ఆత్మ, ఇవన్నీ చెప్పారు కదా. సో, నజాయతే మ్రియతే వా కదాచిత్ ఇవన్నీ చెప్పారు కదా. అది ఆ సాంఖ్య బుద్ధి ఏదైతే చెప్పబడిందో, తర్వాత యోగేచ వక్ష్యమాణ లక్షణ. ఇప్పుడు యోగములో కర్మయోగ విషయం గురించి వక్ష్యమాణ లక్షణ చెప్పబోయేటువంటి బుద్ధి ఉన్నదో అది ఎలాంటిది అంటే నెక్స్ట్ వాక్యానికి, నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్. అది అలాంటి బుద్ధి చాలా నిశ్చయాత్మిక బుద్ధి, దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అని చెప్పబోతున్నాడు. సాంఖ్య బుద్ధిలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఈ యోగ బుద్ధిలో కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. దానిలో ఈ రకరకాలైనటువంటి వేవరింగ్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే యూ హ్యావ్ ప్రాపర్లీ అండర్స్టూడ్ సత్యం అనేటువంటిది ఏమిటి, ఆ సత్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది ఆత్మతత్వము, దానికి ఇదిగో నేను ఫాలో అవుతున్నాను. ఏమిటి కర్మయోగ బుద్ధి? కర్మ అనేటువంటిది బంధకము. కర్మ అనేటువంటిది డెఫినెట్లీ బంధకం కదండి. కర్మ బంధకమే, కానీ కర్మ చేయకపోతే పాపము. యుద్ధం కర్మ గట్టే ఇప్పుడు ఉదాహరణకు అర్జునుడి కేసు అనుకోండి. కర్మ చేస్తే ఆయనకేంటి భయం, ఏదో పాపం వస్తుందేమో అని. కానీ పాపం ఏమి రాదు, పుణ్యం వస్తుంది. ఆయన స్వధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం వస్తుంది. బట్ పుణ్యం కూడా బైండింగ్. తర్వాత చేయకపోతే పాపం వస్తుంది, అది కూడా బైండింగే. సో ఈ చేసినా పాపమే, చేయకపోయినా పాపమే. మరి ఇంకేం చేయాలి? యూ హావ్ టు డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ద రిజల్ట్. ఏ విధంగా చేయాలంటే పని చేయాలి, కర్మ చేయాల్సిందే. బట్ యూ హావ్ టు డూ, ఏ విధంగా చేయాలి? కర్మ ఫలము నీకు అంటకుండా చేయాలి. కర్మ ఫలం నీకంటకుండా ఏం చేయాలి? అయ్యా నువ్వేదో చెప్పినావు, నీదే భారం, నీ స్కీమ్ ప్రకారం నేను చేస్తున్నాను, నాదేం రెస్పాన్సిబిలిటీ లేదు అని సంతకాలు పెట్టుంటారు సీనియర్ ఆఫీసర్లు. మినిస్టర్దే అంత రెస్పాన్సిబిలిటీ, నాదేం లేదు అని చెప్పని. అయినా కూడా వాళ్ళు పట్టుబడుతుంటారు అప్పుడప్పుడు. బట్ ఎనీవే, అలాంటిది ఇది. కానీ ఇక్కడ అలాంటి పట్టుబడరు. ఇక మినిస్టర్ కేసులో నువ్వెలా గుడ్డి సంతకం పెట్టావంటారు కానీ ఇక్కడ అలా పట్టుబడేటువంటి విషయం ఉండదు. సో ఇక్కడ వీళ్ళేంటి, ఆ కర్మను ఎలా చేస్తాడు? ఏదైతే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడో అలాంటప్పుడు అది దానిలో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏం లేదు. కన్ఫ్యూజన్ లేదు. నేను ఈ పని చేయాలనా, లేక ఆ పని చేయాలనా, ఈ యజ్ఞం చేయాలనా, ఆ యజ్ఞం చేయాలనా అనేటువంటి కన్ఫ్యూజన్లు కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అది చెప్పబోతున్నాడు ఇప్పుడు. వక్ష్యమాణ లక్షణ సా బుద్ధి. సా అంటే ఏమిటి? ఆ బుద్ధి. సా అనేది ఏంటి? బుద్ధి. ఆ బుద్ధి ఎలాంటిదంటే వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. బుద్ధయో వ్యవసాయినాం. ఓకే, మనకు హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప ప్రాబ్లం ఈ శ్లోకంలో చెప్పేశాడు. హిందూ మతంలో ఉన్నటువంటి రియల్ ప్రాబ్లం ఏమిట్రా అంటే, ఒక పుస్తకం ఒక విధంగా చెప్తుంది మనకు. ఒక పుస్తకం కాదు, 100 పుస్తకాలు ఉన్నాయి. మిగతా మతాల్లో ఏదో ఒక పుస్తకం ఉంటుంది. మిగతా పుస్తకాలన్నీ కూడా దాని గురించి వచ్చినటువంటి, దాని తర్వాత దానిలో ఉన్నటువంటి విషయాల గురించి ఏదో కామెంట్స్ ఉంటాయి. మనకు అలా కాదు. ఒకవైపు చూస్తే విష్ణువు, ఒక సైడ్ చూస్తే శివుడు, ఇంకొక ఆయన చూస్తే మరొకటి, ఇంకోటి మరొకటి. తర్వాత గణేష్ పురాణము, గణేష్ పురాణంలో మనం ఇదేంటి ఉపనిషత్తులో గణేశుడే సుప్రీం అంటాము. సరస్వతి ఉపనిషత్తులో సరస్వతిని సుప్రీం అంటున్నాము. లేకుంటే మరొక దాంట్లో ఇంకా శక్తిని, లలితా శాస్త్రంలో లలితని సుప్రీం అంటున్నాం. ఇంకా లేకుంటే ఇంకేదో ఆగమాలు ఉన్నాయి. ఆ ఆగమాల్లో ఫలానా అదే పద్ధతిలో చేయాలని ఉన్నది, లేక ఇలా చేయాలనా అలా చేయాలనా అని చెప్పని లెక్కలేనంత కన్ఫ్యూజన్ మనం. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే, బికాజ్ వీ హ్యావ్ నాట్ డెస్ట్రాయిడ్. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మిగతా మతాలకి మనకు భేదం ఏంటంటే, మిగతా మతాల్లో ఎందుకు ఒకటే ఉన్నది అంటే, బికాజ్ దే డెస్ట్రాయిడ్ ఆల్ అదర్ థింగ్స్. ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత 4th centuryలో వెన్ కింగ్ కాన్స్టెంటైన్ అడాప్టెడ్ క్రిస్టియానిటీ అండ్ హిస్ సన్ బికేమ్ మోర్ అండ్ మోర్ రూత్లెస్ దాన్ హిమ్. అప్పుడు ఇంకా యూరప్ అంతా మొత్తం ఊడ్చి పారేశారు. సేమ్ థింగ్ వాజ్ డన్ బై ఇస్లాం. 7వ శతాబ్దంలో ఇస్లాం వచ్చినప్పుడు మొత్తం రూట్ అవుట్ చేసేశారు.
ఇప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం అదే కదా. ఈ ఇండియాను ఈ రెండు రూట్ అవుట్ చేయాలి, ఇండియాలో ఉన్నటువంటి మన మతాన్ని రూట్ అవుట్ చేయాలి అనేటువంటిది అది వాళ్ళ అజెండా ఒకటి ఉన్నది. లక్కీలీ ఇప్పుడు ఏదో 21వ శతాబ్దంలో కొంతవరకు పరిస్థితులు మారాయి కాబట్టి మనం ఇంకా డిస్ట్రాయ్ కాకుండా ఉన్నాం. ఎనివే ఇప్పుడు ఇదేంటి వాటిలో ఎందుకు ఒకటే మార్గం ఉన్నది. మనం చూసేవాళ్ళకి కూడా అబ్బా నిజమే కదా, వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, మనవే కదా ఎన్ని అని చెప్పని మన వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. హిందూయిజంలో మన వాళ్ళు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఇది. మన వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అరే అక్కడ ఇంత ఘోరాలు జరిగినాయా మన దగ్గర, బికాస్ ఫిలాసఫీ హైయెస్ట్ ఫిలాసఫీలో ఉన్నది ఒకటే తత్వం అని చెప్పారు. ఆ ఒకే తత్వాన్ని నువ్వు ఏ రూపంలోనైనా భావించుకో అని చెప్పడం వల్ల ఇన్ని మనకున్నాయి. అంతేగాని ఇవన్నిటిని కూడా నువ్వు పూజ చేయాలి. పొద్దున్నే లేచి కూర్చొని ఆయనకు నమస్కారం, ఈయనకు నమస్కారం, ఇంకొక ఆయనకు నమస్కారం, 30 మందికి మనం నమస్కారాలు పెట్టుకుంటూ ఉండాల్సిన పని లేదు. నీ ఇష్టం వచ్చిన ఒకరికి నమస్కారం పెట్టి చాలు. సో మనకు బ్రహ్మసూత్రాల్లో కూడా అదే చెప్తుంది. ఉపాసన అనేటువంటిది 100 ఉపాసనలు ఉన్నాయి. ఈ 100 ఉపాసనలు చేయాలనా ఏమిటి అంటే, కాదయ్యా ఈ అన్నిటికి కూడా ఒకటే ఫలం ఉంటుంది. ఏ ఉపాసన చేసినా కూడా దట్ ఈస్ ద సుప్రీం అనేటువంటి భావనతో పరమాత్మ తత్వాన్ని అందులో భావించుకొని నువ్వు ఏ ఉపాసన చేసినా కూడా ఒకటే ఫలమే అని చెప్పని అక్కడ క్లియర్ గా చెప్తారనమాట. సో ఇది క్లారిటీ మనకు లేకపోవడం వల్ల, దీన్ని మనం సరిగా చెప్పకపోవడం వల్ల మన వాళ్ళందరికీ హిందూయిజం చాలా కన్ఫ్యూజింగ్ అండి. ఆ పురాణంలో ఇలా చెప్పాడు, ఈ పురాణంలో అలా చెప్పాడు. ఇలా నిజమే. ఎందుకంటే మనకి ఎవడు చెప్పలేదు. ఈ పాయింట్ మనం గట్టిగా అవసరం వచ్చినప్పుడు అంతా చెప్తుండాలి. 20 సార్లు చెప్పినా, 30 సార్లు చెప్పినా చెప్తుండాలి. ఎందుకంటే మర్చిపోతాం. హిందూయిజం అంటే కన్ఫ్యూజన్ అనేటువంటి పాయింట్ మన పిల్లలకి అందరికీ ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది. బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి అరే మిగతా మతాల్లో ఎంత క్లారిటీ ఉంటుందా, మనకి ఇంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది అంటారు. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఎనీవే ఇక్కడ పద విభాగం చూద్దాము. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ. ఇహ అంటే ఇక్కడ ఏక ఒకటే. ఏటి వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయాత్మిక అని చెప్పబోతున్నాడు. నిశ్చయాత్మిక అంటే ఎస్, దిస్ ఇస్ ది ఓన్లీ పాత్. ఏమిటి సాంఖ్య బుద్ధి అంటే, యా సాంఖ్య బుద్ధి ఇది లైక్ దిస్, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. యోగ బుద్ధి కర్మయోగం అంటే ఇది అనేటువంటి దానిలో కన్ఫ్యూజన్ లేదు. అది నిశ్చయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి అనమాట. ఆ వ్యవసాయ అంటే నిశ్చయ అని. నిశ్చయ ఏవ ఆత్మ యస్యాహ సా అని. నిశ్చయమే దాని స్వరూపం. నిశ్చయాత్మిక అంటే ఏమిటి? నిశ్చయ ఏవ ఆత్మ యస్యాహ సా. ఇప్పుడు ధర్మాత్ముడు అంటాం. ధర్మ ఏవ ఆత్మ. ధర్మమే వాడి స్వరూపం. పుణ్యాత్ముడు పుణ్యమేవ వాడి స్వరూపం. పాపాత్మ అంటే పాప ఏవ ఆత్మ యస్య సహ. సో ఆ విధంగా ఆత్మిక అన్నప్పుడు ఆ ధర్మం ఇక్కడ స్త్రీలింగం కాబట్టి ఆత్మిక అన్నాడు. వ్యవసాయాత్మిక నిశ్చయాత్మిక బుద్ధికి ఏకా ఇహ హే కురునందన. కురువంశమును సంతోషింపజేయువాడా అని. నందన అంటే ఏమిటి? నందనం, ఆనందం అంటాం చూడండి. నంద ధాతువుకి ఆనందం. నందన అంటే ఏమిటి? నందింపజేయువాడు నందనుడు. హే కురునందన. మరి ఇంకా మిగతా వాళ్ళ సంగతి బహుశాఖ హి. బహుశాఖ అనేది ఒకటే టర్మే. హి అనంతాహ చ. హి అనంతాశ్చ ఏమైతుంది? హ్యనంతాశ్చ అయిపోయింది. బహుశాఖ హ్యనంతాశ్చ. హి అంటే అది అవ్యయము. ఈ సందర్భంలో హి అంటే యస్మాత్ ఎందువలనంటే అని. హి అనంతాహ చ బుద్ధయ అవ్యవసాయిన. వ్యవసాయి అంటే ఏమిటి? నిశ్చయ బుద్ధి ఉన్నవాడు వ్యవసాయి. అవ్యవసాయి అంటే నిశ్చయ బుద్ధి లేనివాడు. నిశ్చయ బుద్ధి లేని వాళ్లకు అని షష్ఠీ బహువచనం చెప్పాలంటే అవ్యవసాయినాం అంటే నిశ్చయ బుద్ధి లేనటువంటి వాళ్లకు. ఇది యాక్చువల్లీ ఈ యా ఈ శ్లోకం ఇండిపెండెంట్. నెక్స్ట్ శ్లోకం నుంచి మూడు శ్లోకాలు ఒక వాక్యం ఉంది. సో వ్యవసాయాత్మి హే కురునందన, ఓహో కురువంశన నందనుడా. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఇక్కడ ఈ విహిత కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అనేటువంటి బుద్ధి గాని, లేకుంటే ఇదిగో సాంఖ్య బుద్ధి ఇలాంటిది అనేది కానీ, ఈ బుద్ధి ఏక ఇహ. ఇహ అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు ఆ, ఈ ఈ మార్గంలో, ఏది సాంఖ్య మార్గంలో కానీ మోక్ష మార్గంలో కానీ, ఎందుకంటే యోగ మార్గంలో కానీ, ఎందుకంటే పైన అవతారికలో సాంఖ్య బుద్ధి యోగేచ అని రెండు చెప్పాడు కదా. ఈ రెండింటిలో కూడా కన్ఫ్యూజన్ ఎలాంటిది లేదు. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏకా ఇహ హే కురునందన. మిగతా వాటిలో ఎలా ఉంది? బహుశాఖ హి అనంతాః చ బుద్ధయః అవ్యవసాయినాం బుద్ధయః కథం భవంతి. అంటే అవ్యవసాయన అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి లేని వాళ్ళ, నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయం లేనటువంటి వాళ్ళకి
వాళ్ళది ఎలా ఉంటుంది? బహుశాఖాః. మరి అరే! ఈ పుస్తకంలో ఇలా ఉన్నది. ఇంకో పుస్తకంలో ఇలా ఉన్నది. ఇవన్నీ మనకొచ్చేటువంటి కన్‌ఫ్యూజన్స్. పొద్దున్నే లేసి కొంతమంది చూస్తే ఇంటి నిండా దేవుళ్ళే ఉంటాయి. ఎందుకురా అంటే వాడికి అన్ని దేవుళ్ళని చూసినా భయం. పొద్దున్న లేచినప్పటి నుంచి 10:30, 11 వరకు అన్ని దేవతల స్తుతులు చేసుకుంటూ ఉంటాడు. సో, అలాంటి వాళ్ళని చూస్తుంటాం అన్నమాట. దాని బదులు రామాయణమో, భారతమో చదివితే ఎంత గొప్ప క్లారిటీ ఉంటుంది. ఎంత గొప్ప స్టిమ్యులేటింగ్‌గా ఉంటుంది. అది పాపం వాళ్ళకి తెలియదు. సో, ఎనీవే భాష్యం చూద్దాం. వ్యవసాయాత్మిక నిశ్చయ స్వభావ వ్యవసాయాత్మిక ఏ నిశ్చయ స్వభావ ఏకా ఏవ బుద్ధిః ఏకా ఏవ బుద్ధిః ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధికా ఇతర విపరీత బుద్ధి శాఖా భేదస్య బాధిక సమ్యక్ ప్రమాణజనితత్వాత్ సమ్యక్ ప్రమాణజనితత్వాత్ ఇహ శ్రేయో మార్గే హే కురునందన. ఇహ శ్రేయో మార్గే హే కురునందన. ఓకే. ఇక్కడ ఇహ అనే పదానికి శంకరాచార్యుల వారు శ్రేయో మార్గే అన్నాడు. శ్రేయో మార్గం ఇది. ఏది కా సాంఖ్యయోగం గాని, కర్మయోగం గాని ఇది శ్రేయో మార్గం. ఇహ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సా సాంఖ్యయోగం గురించి పక్కన పెడదాం. యోగ మార్గం ఇదే అని మాట్లాడుకుందాం. ఏది కర్మయోగం. ఈ కర్మయోగం శ్రేయో మార్గం. దీనిలో ఏమిటిది వ్యవసాయాత్మక నిశ్చయ స్వభావ. దీనిలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ కూడా ఏమి లేదు. ఏకా ఏవ బుద్ధి. యెస్ దిస్ ఐ హావ్ టు ఫాలో అనేది ఈ మార్గంలో నేనుండాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అనేటువంటి దాంట్లో ఎలాంటి డౌట్ లేదనమాట. ఎందుకు ఇందాక ఓ లాజిక్ చెప్పాను కదా! ఏమిటి? కర్మ చేసినా బంధకమే, చేయకపోయినా బంధకమే. కాబట్టి కర్మను ఏ విధంగా జేయాలి? కర్మను ఏ విధంగా జేయాలంటే విహిత కర్మ. విహిత కర్మ అంటే స్వధర్మం. స్వధర్మము చేసినా కామ్యకర్మ చేయకుంటే బంధకమేం గాదు. కామ్యకర్మ జేయకుంటే ఎవరికీ నష్టం లేదు. కామ్యకర్మ చేస్తే పుణ్యము, చేయకుంటే ఏమీ లేదు. బట్ స్వధర్మం ఏదైతే ఉన్నదో అది చేసి తీరాలనమాట. ఆ స్వధర్మాన్ని చేసినా పుణ్యమే, చేయకపోయినా పాపం చేయకపోతే పాపమే. కాబట్టి 2 బంధకమే. కాబట్టి ఎలా జేయాలంటే ఈశ్వరార్పణ బుద్ధితో జేయాలి. సో, దేర్ ఇస్ నో కన్‌ఫ్యూజన్ అబౌట్ ఇట్. సో, నిశ్చయ స్వభావ ఏక ఏవ. ఇతర విపరీత బుద్ధి భేదస్య బాధిక. ఇతర బుద్ధులు ఎలాంటివి? విపరీత బుద్ధులు. విపరీత బుద్ధులు అంటే అది జేయాలనా? ఇది జేయాలనా? ఇట్లాంటివన్నీ విపరీతం. బుద్ధి శాఖా భేదస్య. ఆ శాఖలో ఇలా జెప్పారు, ఆ వేద శాఖలో ఇలా జెప్పారు, లేకుంటే ఆ బ్రాహ్మణంలో ఇలా జెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి కాండ్య శాఖలో ఇలా జెప్పారు, ఇంకొక శాఖలో ఇలా జెప్పారు అనేటువంటి ఈ భేదాలకును బాధిక. బాధిక అంటే బాధించేది. బాధించేది అంటే మనం బాధ అనే పదాన్ని ఇదివరకు ఒకసారి చెప్పినట్టు గుర్తు. బాధకు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే రజ్జు, సర్పం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూస్తూనే అది సర్పంలాగా కనిపించింది. సరిగ్గా లైటేసి చూస్తే అరెరే! తాడు అని తెలిసింది. సో, తాడు యొక్క జ్ఞానము సర్పాన్ని బాధించింది. సర్ప జ్ఞానాన్ని బాధించింది. ఇది బాధ అనే దానికి స్టాండర్డ్‌గా ఒకటి మైండ్‌లో ఒకటి పడింటే, ఈ బాధ అనే దాని గురించి మనకు కన్‌ఫ్యూజన్. మనకు బాధ ఉండదు. సో, బాధ అంటే ఏమిటి? ఈ ఒక ఒకటి ఇంకొక దాన్ని నెగేట్ చేయడం అన్నమాట. ఒక జ్ఞానము మరొక జ్ఞానాన్ని నెగేట్ చేస్తుందంతే. దానికేమి కాదు. టోటల్లీ రిఫ్యూట్ చేస్తుంది. ఇతర విపరీత బుద్ధి శాఖ భేదస్య బాధిక. దాన్ని పూర్తిగా తొలగించేటువంటిది, నిరాకరించేటువంటిది. హే కు ఎక్కడ వై? వై ఈజ్ ఇట్ సో? అంటే సమ్యక్ ప్రమాణ జనితత్వాత్. సరైనటువంటి ప్రమాణము వల్ల జనించినటువంటిది కాబట్టి. ప్రమాణం అంటే ఏమిటండి? అంటే ప్రమాణం అనే పదానికి అర్థం చెప్పాను. అంటే యథార్థ జ్ఞానం ప్రమ. ఆ ప్రమకు కరణం. ప్రమాయాః కరణం ప్రమాకరణం. అది దాన్ని ప్రమాణం అంట. ప్రమాకరణం ప్రమాణం. ప్రమాయాః కరణం ప్రమాణం. అంటే స స సరైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి సాధనం ఏదైతే ఉన్నదో ఆ సాధనాన్ని ప్రమాణం అంటాం. అంటే ఇక్కడ ఏమిటిది? శృతి ఉన్నది, యుక్తి ఉన్నది. యుక్తి అంటే లాజిక్. శృతి, యుక్తి 2 కూడా సమ్యక్ ప్రమాణం. ఇది జ్ఞాన సాధనం. ఈ సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ సమ్యక్ ప్రమాణం వల్ల పుట్టడం వల్ల ఇహ శ్రేయో మార్గే ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఈ శ్రేయో మార్గంలో ఎలాంటి భేద బుద్ధి లేదు. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఏ కురునందన అని. నెక్స్ట్ లైన్. యాః పునః ఇతరా యాః పునః ఇతరా బుద్ధః బుద్ధయః 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 యాసాం శాఖాభేద ప్రచారవశాత్ అనంతః అపారః అనుపరతః సంసారః
యాసాం శాఖాభేదవశాత్ అనంతః అపారः అనుపరతः సంసారः నిత్యప్రతతో విస్తీర్ణో భవతి నిత్యప్రతతో విస్తీర్ణో భవతి ప్రమాణజనిత వివేకబుద్ధినిమిత్తవశాచ్చ ప్రమాణజనిత వివేకబుద్ధి వశాచ్చ ఉపరతాసు అనంతభేదబుద్ధిషు ఉపరతాసు అనంత భేదబుద్ధిషు సంసారः అపి ఉపరమతే. సంసారः అపి ఉపరమతే. ఓకే, ఇక్కడ యాహ్ పునః ఆన్ ది అదర్ హ్యాండ్ అన్నట్టుగా, యాహ్ పునః అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అన్నట్టుగా, యాహ్ పునః ఇతరాః ఇతరాః బుద్ధయః ఏవి సాంసారిక లక్షణాలు గల బుద్ధులు అని రాశారు కామెంటరీలో. ఇతరా బుద్ధయః అంటే ఇది విపరీత బుద్ధి ఏంటేంటి, నిశ్చయాత్మక బుద్ధి కానటువంటి ఇవి వేరే వేరే బుద్ధులు. సాంఖ్య మార్గంలో కర్మయోగం చేయబోయా అంటే లేదు లేదు నేను ఇంకేదో చేస్తా, నేను ఫలానా చేయాలి, నేను ఫలానా ఇంకేదో మరొకటి చేయాలి, మరొక కర్మ చేయాలి, మరొక కర్మ చేయాలి, దానివల్ల ఇంకోటి సంపాదించుకోవాలి, లేకుంటే దీనిపైన డౌట్ ఉంటుంది, కర్మయోగం పైన డౌట్ ఉంటుంది ఇతనికి. సో అలాంటి సాంసారిక లక్ష్యాలు అనుకోండి, సాంసారిక లక్ష్యాలు కలిగినటువంటి బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి యాసాం వేటికైతే శాఖాభేద ప్రచారవశాత్, శాఖాభేద ప్రచారం, ఆ శాఖలో ఇలా చెప్పారు, ఈ శాఖలో ఇలా చెప్పారు, వాటి యొక్క ప్రచారం చాలా జోరుగా నడుస్తున్నది. అలాంటి దానివల్ల అనంత అపార, ఏమిటి ఈ సంసారం ఎలా నడుస్తుందంటే, సంసారం అంటే సంసరణం, జనన మరణ లక్షణమైనటువంటి ఈ సంసారం అనంత అంటే ఎండ్లెస్ గా నడుస్తుంటుంది. ఎండ్లెస్. అపారహ, పారహ అంటే ఏమిటి, పారహ అంటే ఒక నదీ తీరం ఉన్నది, నది ఉందనుకోండి, మనం నదియాహ పారంగత అంటాం అనుకోండి. పారంగత అంటే నదిని దాటి అటువైపు అవతలి ఒడ్డుకు వెళ్ళడం. ఒక సముద్రం ఉన్నదనుకోండి, సముద్రం దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడం పారంగతుడు అంటుంటాం అప్పుడప్పుడు. అబ్బో వీడు శాస్త్ర పారంగతుడు అండి అంటాం. పారంగతుడు అంటే పారమును చేరుకున్నటువంటి వాడు, పారమునకు వెళ్ళినటువంటి వాడు, అవతలి గట్టుకు వెళ్ళినటువంటి వాడు అని. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, లేకుంటే మధ్యలో ఎక్కడో ఉన్నాం, పోతే వాడు బాగా ఈదుకొని అటువైపు గట్టుకు వెళ్ళిపోయాడు, వాడు పారంగతుడు. సో ఆ విధంగా ఇక్కడ అపారహ అంటే అవతలి తీరమే లేదు. అంటే ఈ నడుస్తూ ఉంటే ఈ శాఖా భేదాలు వస్తూనే ఉంటాయి. మనం ఆ పూజ చేయి, ఈ పూజ చేయి అంటే మరొక రావుకేతు పూజ చేయి, వారాహి పూజ చేయి, మరొక పూజ చేయి, ఏది రేపు పొద్దున్న ఏమేమి కొత్త కొత్త పూజలు వస్తాయో మనకు తెలియదు. ఇంకో లేకుంటే ఇంకో ఫలానా దర్గాకు నెత్తిన ఇదేదో చేతర పెట్టుకొని దర్గాకు పోతుంటారు ఈ సినిమా హీరోలందరూ కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఇవి కొత్త కొత్తగా వచ్చినటువంటి ఇవన్నీ కూడా అపార, దానికి ఏమి ఎండ్లెస్ అన్నమాట. అనంత అపార అనుపరత, ఉపరతి అంటే ఆగిపోవడం, ఉపరమణం అంటే ఆగిపోవడం, ఉపరతి అంటే ఒక పని చేస్తుండగా అది ఆగిపోవడాన్ని ఉపరమణం, ఉపరతి అంటారు. ఉపరత అంటే ఆగిపోయినటువంటిది. అనుపరత అంటే అక్కడ ఆగిపోకుండా నడుస్తూనే ఉంటుంది అనమాట. ఈ సంసారానికి ఎక్కడన్నా ఫుల్ స్టాప్ ఉన్నదా అంటే ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా పెడుతూనే ఉంటుంది. అనుపరత సంసార. తర్వాత నిత్య ప్రతత, నిత్యం ప్రతత, ప్రతత అంటే విస్తరించుకున్నటువంటి, తనోతి ధాతువు, తనోతి అంటే తను విస్తారే అనే ధాతువు ఉంది కదా, విస్తరించుకొని పోతుంటుంది, విస్తరించుకొని పోతుంటుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ లోకి వెళ్ళినంత దాంట్లో ఇంకేవేవో చెప్పింటారండి. మనం ఒక సబ్జెక్ట్ లోకి వెళ్ళామనుకోండి, ఏదైనా పుస్తకం పట్టుకొని దానిలో ఎన్నెన్నో చెప్పింటారు. ఇప్పుడు ఏదో శ్రీ విద్యా ఉపాసకులు అని అంటాం అనుకోండి, దానిలోకి వెళితే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏదేదో చెప్తుంటారు. ఇంకేదో ఆ దేవత అంటారు, ఇంకొక దేవతలు, ఆ దేవతలు, ఈ దేవతలు, ఇవన్నీ కూడా. అదంతా అది అవన్నీ నేర్చుకున్నవాడు మహాపండితుడిలాగా ఫీల్ అయిపోతుంటాడు. సో ఎనివే అపార అనుపరత సంసార నిత్య ప్రతత, ఇంకా విస్తరించుకొని పోతుంటుంది. విస్తీర్ణ భవతి, విస్తీర్ణ చాలా చాలా విస్తారంగా ఉంటుంది. ఎందుకని ఇలాంటిది యాః పునః విపరీత బుద్ధయ అలాంటివి విస్తీర్ణో భవతి, సంసార విస్తీర్ణో భవతి. అలాంటి సంసారం ఏమవుతుంది, ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్త అవశాచ, ప్రమాణజనిత వివేక బుద్ధి కలిగింది అనుకోండి, అంటే ప్రమాణముల చేత పుట్టినటువంటి వివేక బుద్ధి. ప్రమాణ జనిత వివేక బుద్ధి అంటే ప్రమాణముల చేత పుట్టినటువంటి, జనిత అంటే పుట్టినటువంటి వివేక బుద్ధి అంటే ఓహో రైట్ డిస్క్రిమినేషన్, మనం సరిగ్గా దాన్ని అనలైజ్ చేశాం. అనలైజ్ చేసి అరే ఇవన్నీ కూడా అనవసరమయ్యా, ఎవడెవడు ఫాలో సిస్టమ్ వాడు ఫాలో కావచ్చు. ఇవన్నీ ఎందుకున్నాయంటే బికాజ్ వీ హ్యావ్ నాట్ డిస్ట్రాయిడ్, అందుకనే ఇవన్నీ డిస్ట్రాయ్ చేసింటే ఉండేవి కాదు, మనం అలౌ చేశాం. బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు షాప్కి వెళ్తాము, షాప్ లో కొన్ని రకాలైన స్వీట్లు ఉంటాయి,
ఇంకో షాప్‌లో ఇంకేవేవో ఉంటాయి. ఇంకో షాప్‌లో ఇంకేవో ఉంటాయి. అన్నిటిని రిలీజ్ చేస్తున్నాం మనం. మనం లేదు లేదు మాకు ఇదే పద్ధతిలో గావాలి అన్నట్టు ఏం లేదు. మనం ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఎంజాయ్ వెరైటీ. సో, మనం ఓ రోజు మరి ఈరోజు ఈ పోజ్ చేస్తాం. ఇంకో రోజు ఇంకో పోజ్ చేస్తాం. అన్నిటిని కూడా ఎంజాయ్. అది అప్రోచ్. అంతేగాని దానివల్ల మనం ఆ బర్డెన్‌ని నెత్తిన పెట్టుకోకూడదు మళ్ళీ. మనం ఎంజాయ్ చేయాల్సింది అంతేగాని ఆ బర్డెన్ మనం ఫీల్ కాకూడదు. సో, ఇక్కడేంటి ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్తవశాత్ వివేక బుద్ధి కారణంగా నిమిత్తవశాత్ అంటే వివేక బుద్ధి నిమిత్తంగా అని. నిమిత్తం అంటే కారణం కదా! వివేక బుద్ధి కారణంగా వివేక బుద్ధి పుట్టడం వల్ల అని. ఉపరతాసు అనంత భేద బుద్ధిషు ఉపరతాసు అనేక భేద బుద్ధిషు అనేది సతి సప్తమి. ఉపరతాసు సత్సు అని. ఉపరతాసు సత్సు అంటే ఏంటి అనంత భేద బుద్ధులు వాటి వాసనలు ఇవన్నీ కూడా ఉపరమించగా, నశించగా, తొలగిపోగా అని. ఉపరత అంటే తొలగిపోవడం అని చెప్తాం. ఉపరతి అంటే. ఉపరతాసు అనంత భేద బుద్ధిషు ఈ అనంతమైనటువంటి భేద బుద్ధులున్నాయి గదా! ఇక్కడ ఆ పూజ చేయాలన్నా, ఈ వ్రతం చేయాలన్నా, లేక ఇంకేదో తీర్థయాత్ర చేయాలన్నా, మరొక తీర్థయాత్రలు చేయాలా, తీర్థయాత్రలు చేయకూడదని కాదండి. తీర్థయాత్రలు హ్యాపీగా చేయొచ్చు. కానీ దాన్ని పెద్దగా బరువుగా పెట్టుకొని చేయకూడదు. అయ్యో! నేను అది చేయకపోతే నాకేదో నష్టం అయిపోతుంది అనేటువంటి బాధతో లేకుంటే ఇంకేదో దీంతో బర్డెన్‌తో చేయకూడదనమాట. అనంత భేద బుద్ధిషు ఇవన్నీ కూడా అణిగిపోగా సంసారః అపి ఉపరమతే. ఈ అనంత భేద బుద్ధులన్నీ ఎప్పుడు ఉపరమిస్తాయి అంటే, ఈ మీ మనకు ఎప్పుడైతే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి వస్తుందో, ప్రమాణజనిత వివేక బుద్ధి ఎప్పుడైతే వస్తుందో, సమ్యక్ ప్రమాణముల వల్ల వచ్చినటువంటి వివేక బుద్ధి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఈ సంసారం గూడా ఉపరమిస్తుంది. ఇక్కడ టైం అయిపోయింది. ఇంకొక వాక్యం ఉన్నది. ఈ వాక్యం వచ్చే క్లాస్‌లో చదువుకుందాం. వచ్చే క్లాస్ మనం ఆహ్, ఫ్రైడే శుక్రవారం. మీట్ కావచ్చా ఆ! శ్రీనివాస్? ఆ! అలాగే సార్ పెట్టుకుందాం. ఏవండి? 20వ తారీఖు ఫ్రైడే మీట్ పెట్టుకుందాం సార్. యాహ్! ఏవండి? 20వ తారీఖు సార్ శుక్రవారం పెట్టుకుందాం. వచ్చే ఎల్లుండి. ఫైన్. ఎందుకంటే వీలైనంత వరకు 3 క్లాసులు పెట్టుకుందాము. వీలు కానప్పుడు 2 క్లాసులు. హ్మ్. అలాగే సార్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు.